మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయంలో అమావాస్య సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు అష్టోత్తర నామార్చన నిర్వహించగా అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కలకలలాడగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా చిన్నశంకరంపేట సర్పంచ్ చంద్రశేఖర్ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా ఆలయానికి 10 గుంటల భూమి కొనుగోలు కోసం 1,50,000 రూపాయలు విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కావేరి సత్యనారాయణ మాట్లాడుతూ కాళికామాత ఆలయ నిర్మాణం మరియు అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు భక్తులు ఉదారంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస్ అన్న గారు వచ్చేసి ఇక్కడ నీళ్లు తాగడానికి చాలా ఇబ్బంది ఉంది కదన్నా, నేను ఒక వాటర్ ఫిల్టర్ ఫిట్ చేసిపోతా అని చెప్పేసి అని శ్రీనివాస్ అన్న వాళ్ళు వచ్చిరు. అక్కడ ఇప్పుడు ముందుకు వచ్చిరన్న, అది కూడా చేస్తాను. కానీ ఇలాంటి కార్యక్రమాలు మా ఊరి మాజీ సర్పంచ్ గారు రామారావు గారు, నేను గోశాల సెడ్ వేపిస్తాను సత్యనారాయణ ముందుకు వచ్చేయండు. ఈ వచ్చే నెల ఆగస్టు 23 తారీఖున ఇక్కడ మన బోనాల కార్యక్రమం ఉంటది. బోనాల కార్యక్రమం వరకల్లా ఈ సెడ్లన్నీ పూర్తాయి. ఇదంతా ఒక రూపకల్పన చేద్దామనే ఆలోచనతో ఉన్నాము. అందరూ సహకరించి అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రతి ఒక్కరు ఒక బోనం తీయాల్సిందిగా ప్రతి ఊరు నుండి, ప్రతి మండలం నుంచి ప్రతి వాళ్ళు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. జై కాళీమాత. ఇవాళ ఇక్కడ జలాల్పూర్ లో కాళీమాత మందిరానికి విచ్చేయడం జరిగింది. నేను ఒక నెల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారిని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద విగ్రహం అనేది దాదాపు ఇక్కడ భారతదేశంలో ఇక్కడ లేదు. అయితే సత్యన్న, మన లక్ష్మణన్న, పరంజ్యోతి అన్న వీళ్ళందరూ కలిసి దీని గురించి వివరించడం జరిగింది. అలాగే సత్యన్న ప్రయాణం, ఆయనకు అమ్మవారి మీద ఉన్న భక్తి, ఎక్కడి నుంచి అన్న సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఇక్కడ నుండి వైష్ణవి దేవి వరకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వెళ్ళి వచ్చారంటే అది అమ్మవారి అనుగ్రహం మాత్రమే. అది అందరితో సాధ్యం కాదు. అలాంటి మళ్ళీ ఇక్కడ నుండి సైకిల్ పైన వెస్ట్ బెంగాల్ కల్కత్తా అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావడం జరిగిందంట. అంటే ఇవన్నీ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనే విషయాల్ని ఈయన సత్యన్న గారు చేసి చూపించారు. అది కేవలం అమ్మవారి అనుగ్రహమే కాబట్టి ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు మందిరం నిర్మిస్తున్నారు అంటే సరే ఒకసారి చూసి వెళ్దాము అని వచ్చాను. చాలా వివరించారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న పనిని ఆయన ఎంతో సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారు. సో కాబట్టి నా వంతు ఉడతాభక్తిగా ఈ 10 గుంటల భూమి ఆలయానికి చేయడం జరుగుతుంది. ఇలాగే అన్న ఇంకా వేరే దాతలను కూడా తీసుకొస్తాము. మీరు సంకల్పించుకున్న ఈ ఆలయాన్ని డెఫినెట్ గా ముందుకు తీసుకెళ్దాం అందరం కలిసి. ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై కాళీమాత. పెద్దలందరికీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ చిన్న ప్రయత్నం మొదలైంది 2016లో, ఇది మీ అందరికీ తెలుసు. అయితే ఈ క్రమంలో ఇంతవరకు వచ్చింది. ఒకళ్ళ నుంచి ఒక 100-200 నుంచి 1000 మంది దాకా దర్శించుకునే పరిస్థితికి వచ్చింది. అయితే ఈ దేవాలయం నిర్మాణాని కోసం అందరు కూడా ఇది ఎంత అవుతుంది అంటే 10 కోట్లు అవుతుంది అన్నప్పుడు, 10 కోట్లు ఎట్లా అవుతుంది అసలు జరిగేదేనా అన్నప్పుడు ఒక మహానుభావుడు ఉంది అంటే మన హంపి పీఠాధిపతి గారు వచ్చి చెప్పింది ఏంటంటే ఇది అయోధ్య రామ మందిరం లాగా ఒక్కరు 1 రూపాయి ఇవ్వగలిగినా కానీ ఇది ముందుకెళ్తుంది బిడ్డ. నువ్వు ఈ సిమెంట్ తో కడితే మళ్ళీ ఒక 100-150 సంవత్సరాలలో శిథిలమైపోతుంది. అట్లా కాకుండా స్థిరంగా ఉండిపోయి కొన్ని వేల సంవత్సరాలు స్థిరంగా ఉండాలంటే రాతితో కట్టడమే బాగుంటది బిడ్డ అని చెప్పి ఒక మహానుభావులు చెప్పిన సంకల్పంతో ముందుకెళ్ళడానికి సంకల్పం చేసుకున్నాము. అయితే ఒక రిపోర్టర్ కూడా అడిగినప్పుడు ఏంటంటే ఇది ఎట్లా సాధ్యమైందంటే ఒకళ్ళు 1 రూపాయి చొప్పున ఇచ్చినా కానీ మన భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు కదా, 100 కోట్ల జనాభాలో ఒక 50 కోట్ల మంది తిరిగినా కానీ ఒక్కొక్కరు 1 రూపాయి ఇచ్చినా కానీ ఎంతో నిధులు వస్తాయి. అయినా ఇది మంచి కార్యక్రమానికి అందరూ సపోర్ట్లు కొట్టి ఎంత నన్ను ఆశీర్వదిస్తారో ఇదందరూ కూడా ఇదే సపోర్ట్లతో అందరూ కూడా ఇది ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి
ఒక్కరు ఇవ్వడం కాకుండా ఒక్కరు ఇంకొక 10 మందికి చెప్పేసి ఈ దేవాలయాన్ని అందరూ ఇది సత్యనారాయణలో, జలాల్పురమో, వెల్దుర్తితో, మెదకో కాకుండా మన భారతదేశానికి ఆదర్శమైన దేవాలయంగా మనం తీర్చిదిద్ది ఈ కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై కాళీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.